నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. శుక్రవారం వరకు హేమంత్ సోరెన్ను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో సోరెన్ను ఈడీ అధికారులు జైలుకు తరలించారు. కోర్టుకు హాజరుపరిచేందుకు అధికారులు హేమంత్ సోరెన్ను తీసుకొచ్చిన సందర్భంలో వాహనం దిగుతుండగా నవ్వుతూ అభివాదం చేస్తూ కనిపించారు. ఈడీ అధికారులు భద్రతా సిబ్బంది మధ్య ఆయన కోర్టు హాల్లోకి వెళ్లారు. తన అరెస్టును సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అరెస్టు అక్రమమన్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో 12 మంది సీఎంలు బాధ్యతలు నిర్వర్తించారు. అంతటి అనిశ్చితిని ఎదుర్కొంటూ వస్తున్న జార్ఖండ్లో ఇప్పుడు రాజకీయాలు రసకందాయంగా మారే జార్ఖండ్ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ను జేఎంఎం ప్రకటించి గంటలు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్లో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. జార్ఖండ్లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపైన్కు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో ఈ గ్యాప్లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అధికార జేఎంఎం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్దతుగా ఉన్న 43 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ రాజకీయాలకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి జేఎంఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ పరిణామాలపై తాజా సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెబుతారు. సతీష్, స్వామి, జార్ఖండ్ లో తాజా రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకోవాలని చెప్పాలి. నిన్న దాదాపు 8 గంటల విచారణ అనంతరం జార్ఖండ్ సీఎం గా నిన్నటి వరకు ప్రస్తుతం కొనసాగిన హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన మొదట లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలందరితో కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన అరెస్ట్ యొక్క అంశాన్ని ఎమ్మెల్యేలతో ప్రస్తావించి జరుగుతున్న పరిణామాలను వారందరూ కూడా వివరించారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అనేక దశాబ్దాలుగా గెలుచుకుంటూ వస్తున్న చంపై సోరెన్ ఇక లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఉంటారనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా ఒప్పుకున్నారు. అనంతరం నేరుగా ఆయన ఈడీ అధికారులతో కలిసి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ రాధాకృష్ణకు ఒక రాజీనామా లేఖను కూడా అందించారు. ప్రధానంగా అందులో ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే చంపై సోరెన్కి తాను పూర్తిగా మద్దతు తెలుస్తున్నట్టు, మరోవైపు తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇక అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తే నేరుగా ఆయన రాజ్భవన్ నుంచి మొదట రాంచీలో ఆయన నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి ఆయన ఈడీ అధికారులు తీసుకెళ్లినారు. అనంతరం ఈడీ అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గవర్నమెంట్ కి సంబంధించిన అడ్వకేట్ సైతం కూడా వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తిరిగి నిన్న అర్ధరాత్రి ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ సైతం కూడా జార్ఖండ్ హైకోర్టును వారు ఆశ్రయించారు. ఈడీ ఏ విధంగా వారిని ఒత్తిడి చేసింది, ఈడీ ఏ విధంగా తన పైన వ్యవహరించిన తీరు పట్ల కూడా ఈడీ అరెస్ట్ కు సంబంధించి సవాల్ చేస్తూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం. తాజాగా ఆయనను ఈ రోజు కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపడుతున్న సందర్భంలో ఆయనకు ఒక రోజు పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రేపు తిరిగి కేసు విచారణకు సంబంధించిన అంశాన్ని రేపు చేపడతామని కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అనంతరం వెంటనే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు కేసు విచారణ సందర్భంగా ప్రస్తుతం హైకోర్టులో కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా హేమంత్ సోరెన్ సంబంధించిన తరపు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులకు ఈ రోజు వివరించారు. రేపు సుప్రీంకోర్టులో కూడా రాబోతుంది. ఇవన్నీ అంశాలు ఈ విధంగా ఉండగా మరోవైపు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాదాపు వారికి సంబంధించి 48 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం జేఎంఎం పార్టీకి 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 17 మంది, ఆర్జేడీకి 1, సిపిఐ ఎమ్మెల్యేకు
ఒకటి అంటే దాదాపు 48 మంది ఉన్నారు. వీరు అంతా కూడా ఇప్పటికే చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనే అంశానికి సంబంధించి గవర్నర్ కి ఒక వారి సంతకాలతో కూడిన అంశానికి సంబంధించిన లేఖను సైతం కూడా గవర్నర్ కి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా హేమంత్ సోరెన్ రిజైన్ చేసిన తర్వాతకి అనంతరం కూడా వారు అనేక అంశాలు మాట్లాడుతూనే గవర్నర్ కు ఈ రోజు లేఖ ఇచ్చి నిన్న రాత్రి అయిన ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ బాధ్యతలు చేపట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా గవర్నర్ వారు ఇప్పటి వరకు వారిని పిలవకపోవడం, బాధ్యతల స్వీకరణకు అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారన్న అంశంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది, ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వారందరినీ కూడా ఎమ్మెల్యేలని ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు పార్టీకి సంబంధించి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా జేఎంఎం తరఫున ఉన్నారు. కూటమిగా అక్కడ కాంగ్రెస్ కూడా నేతృత్వం వహిస్తున్న నేపథ్యం కాబట్టి వారందరినీ కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సేఫ్ జోన్ లో ఎమ్మెల్యేలంతా ఉంటారనేది కూడా అధిష్టాన నేతలు కూడా భావిస్తున్నారు. అటు జేఎంఎం సంబంధించిన నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వారందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు అనుగుణంగా వారందరినీ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లో చేర్చి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఒకవేళ కాక వెంటనే వీరిని పిలిస్తే అనంతరం వీరందరినీ కూడా తిరిగి హైదరాబాద్ నుంచి జార్ఖండ్ తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం రెండు పార్టీల పైన ఉంది. అటు కాంగ్రెస్ పైన ఉంది, ఇటు జేఎంఎం పైన ఉన్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను తిరిగి హైదరాబాద్ చేస్తే సేఫ్ జోన్ ఉంటుందనేది కూడా అధిష్టానం భావించి అందులో భాగంగా ఈ రోజు రాత్రికి ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్